హలో మల్టీ స్టార్ మన్మథరాజా అని ఎలా ఉన్నారు? సూపర్. సో మరి ఈ ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయి? బిగ్ బాస్‌కి వెళ్ళే ప్రయత్నాలు. బిగ్ బాస్ ప్రయత్నం అయితే 100% జరుగుతున్నది. నాకు అవకాశం 100% వస్తదని జెప్పేసి నేను 100% నాకు అవకాశం ఇస్తదని జెప్పేసి వెయిటింగ్ చేస్తున్నా. అయితే మరి ఈ సీజన్‌లో సామాన్యులకు కూడా అవకాశాలు ఇస్తా అంటున్నారు మరి. మీరు అప్లై చేసుకున్నారా? ఇంకా వెబ్‌సైట్ చేయలేదు, రిజిస్టర్ చేయాలి. ఇంకా చేయలేదు, చేయాలి. ఎందుకంటే మనం ఏదో ఒకటి మనకు తోచింది ఒకసారి ఏదో ఒకటి మాట్లాడి అప్‌లోడ్ చేస్తే మళ్ళా ఇట్లా గాదు, అట్లా అనుకునేటప్పుడు మళ్ళా అది మనం వేరే రెండోసారి అప్‌లోడ్ చేయాలంటే కుదరదు గదా! అందు గురించి బయట కొంతమంది చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, మీడియా వాళ్ళు, వాళ్ళు వీళ్ళతోటి మాట్లాడుతుంటే అసలుకు మంచి కంటెంట్ పంపిస్తే మనకు ఇంకా బావుంటదని. ఏదో ఆడ మనకు అవకాశం వచ్చింది కదా! ఏదో ఒక వీడియో పెట్టేసి అప్‌లోడ్ చేస్తానంటే అది కుదరదు గదా! అవునా గదా! అది. అంటే ఒకవేళ మీకు హౌస్‌లోకెళ్ళే అవకాశం వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారైతే అవకాశం వస్తే? ఫుల్ హ్యాపీ. ఆడమంటే ఆడతా, పాడమంటే పాడతా, ఎగరమంటే ఎగరతా, దూకమంటే దూకుతా. టాస్క్ అంటే టాస్క్, గేమ్ అంటే గేమ్, గొడవ అంటే గొడవ, కంటెంట్ అంటే కంటెంట్. ఇంతకుముందు ఎవ్వడు ఇయ్యనంత కంటెంట్ టన్నులు టన్నులు ఇచ్చి పడేస్తా. బిగ్ బాస్ మొత్తం షేక్ అవ్వాలి, పబ్లిక్ మొత్తం షాక్ అవ్వాలా. అట్లా ఉంటది మన కంటెంట్. ఓకే. అంటే అసలు మీరు బిగ్ బాస్‌కి ఎందుకు ఎళ్ళాలనుకుంటున్నారు మరి? సినిమా హీరో అవ్వడానికా? లేదా ఊరికే ఫేమస్ అవ్వడానికా? రకరకాల కారణాలున్నాయి. నాకు ఒక్క కారణం కాదు. చాలా కారణాలున్నాయి. ఇప్పటిదాకా 8 జరిగినాయి గదా! 9 గదా! వీళ్ళందరికంటే జెన్యూన్ పర్సన్ నేను. వీళ్ళందరికంటే ఎక్కువ అర్హుడిని కామన్ మ్యాన్‌లో. ఫేక్ గాదు. ఏదో ఇందులో గూడా బిగ్ బాస్‌లో గూడా నాకు తెలిసి పెద్ద రాజకీయమే నడుస్తుందనేది నాకు కొంచెం అర్థమైతుంది. ఏదో ఒకరిని తీసుకొచ్చేసి లేకపోతే డబ్బులు తీసుకొనా లేకపోతే ఇటు పొలిటికల్ రాజకీయం ఉంటది. ఇటు సినిమా రాజకీయం ఉంటది. ఇటు సీరియల్ రాజకీయం ఉంటది. రకరకాలు ఉంటది. డబ్బులు ఇప్పుడు మనిద్దరం ఉన్నాం. కొన్ని డబ్బులిచ్చేసి వాడిని పక్కన నెట్టేసి ఈయన కామన్ మ్యాన్ రూపంలో కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం గతం చూసినాం గదా! ఇప్పుడు మొన్న 8లో చూసాం మనం. కామన్ మ్యాన్ పంపిస్తే వాడు పొ వాడు ప్రకటించడమేమో కామన్ మ్యాన్‌గా. వాడు చేసే చేష్టలు మొత్తం ఐఏఎస్, ఐపీఎస్ లాగున్నాయి. మొత్తం ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు. ఆ! ఆహ్, ఆహ్, ఇంకా ఈయన కామన్ మ్యాన్ ఒక వ్యక్తి అంటే మనం ఆయనకు భయపడాల్సిన అవసరం లేకపోయినా గానీ, తను పక్కన వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. మనం మనం సేమ్ గావచ్చు, ఆయన కంటే మనం పెద్ద గావచ్చు, చిన్న గావచ్చు గానీ, ఎదుటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అతడు మనల్ని కించపరిచినప్పుడు, మనం రెట్టింపు దానిని కించపరచొచ్చు. కానీ ఆయన మనల్ని ఏమన్న ముందుకే మనం ముందుగాలే మన కామన్ మ్యాన్‌గా పోయి ముందుగాలే సెలబ్రిటీ రూపంలో వచ్చిన ఆయనని మనం డామినేషన్ చేస్తే, ఆ కామన్ మ్యాన్ ఎట్లయితది? అవునా గదా! అయన్నీ దాని వల్లనే మనోడు తొందరగా బయటికి రావడం జరిగింది. అవునా గదా! ఇప్పుడు 'పల్లవి ప్రశాంత్' రైతు బిడ్డ అంటే ఆయన ఇచ్చిండా, బయటకొచ్చిన తర్వాత ఇస్తానన్నాడు. ఇచ్చిందా, ఇయ్యలేదా పక్కకు పెడితే, అవతల ఉన్నంత సేపు అయితే కామన్ మ్యాన్‌గా ఉన్నాడు. పబ్లిక్ సపోర్ట్ కూడా అట్నే చేశారు కదా! అవునా గదా! అది మిగతా 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 సీజన్ మొత్తం కామన్ మ్యాన్, పేరుకే కామన్ మ్యాన్ గానీ ఒరిజినాలిటీ లేదు. అంటే ఇప్పుడు దాకా గెలుపొందిన విన్నర్స్‌లో మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఎవరిని ఎవ్వరు ఆదర్శంగా లేరు అయ్యా. కాకపోతే ఏందంటే, వీళ్ళు ఒక విన్నర్స్ అని ఆ రూపంలో పెట్టాను గానీ, నాకెవ్వరు లేరు. మనం ఈయనని ఆదర్శం తీసుకోవాలి, ఆయనని ఆదర్శం తీసుకోవాలనేదేం లేదు. నేను నాలో ఉన్న టాలెంట్ నేను బయట పెట్టుకుంటా తప్ప, ఆయనలాగా ఆడాలి, ఈయనలాగా ఆడాలి, ఆయనలాగా యాక్టింగ్ చేయాలి, ఈయనలాగా పాడతా, ఈయనలాగా చేస్తా అనేది నాకుండదు. నా కంటెంట్ నాకుండాలి. ఎందుకంటే, మనం ఒకళ్ళని ఫాలో అవుతే ఏందంటే, మనం జిరాక్స్ అయితం తప్ప ఒరిజినల్ ఉండం. ఒకాయన ఇప్పటికి 'అల్లు అర్జున్' ఫ్యాన్ అనుకుంటా. ఆయన ఇది పెట్టేసుకొని, జుట్టు పెట్టేసుకొని, ఇది పెట్టేసుకొని తగ్గేదేలే అనుకుంట ఇప్పుడు తిరుగుతుండు. రీల్‌లలో కొంచెం పబ్లిసిటీ అవుతుంది గదా! అదే దాన్ని చూస్తే డూప్ అంటారు గానీ, 'అల్లు అర్జున్' అయితే అనరు గదా! అవునా గదా! ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' రూపంలో ఇంకొక 'పవన్ కళ్యాణ్' కొన్ని కొన్ని షో‌లకి ఆయన గూడా పోయి 'పవన్ కళ్యాణ్' లాగా డైలాగులు మాట్లాడడం, హావభావాలు పలికిస్తాడు. ఆ! అవునా గదా! ఆయన 'పవన్ కళ్యాణ్' డూప్ అంటారు గానీ, 'పవన్ కళ్యాణ్' అయితే అనరు గదా! అట్లా నేను ఆ డూబులాగా బతకాల్సిన అవసరం గాని, గతి గాని, అంత పరిస్థితి గాని, అంత దిగజారుపు గాని లేదు నాకు. నాకంటూ నేను ఒకటి క్రియేట్ చేసుకుంటా.
ఒక మెగాస్టార్ చిరంజీవి లాగా, ఒక మెగాస్టార్ రజనీకాంత్ లాగా, ఒక బాలకృష్ణ లాగా, వెంకటేష్ లాగా, నాగార్జున లాగా, ప్రభాస్ లాగా, అల్లు అర్జున్ లాగా వాళ్ళంత రాకపోయినా గానీ దాంట్లో ఒక ఎంటిక మందం, ఒక ఈక మందం అన్నా క్రియేట్ చేసుకోగలిగే అంత శక్తి నాలో ఉన్నది. మన జీరాస్ లాగా నాకు బతకడం నాకు ఇష్టం ఉండదు. ఆల్ ద బెస్ట్. అయితే ఇప్పుడు ఫైనల్ గా మా వ్యూవర్స్ కోసం మీరు ఒరిజినల్ జెన్యూన్ పర్సన్ నేను 100% జెన్యూన్ పర్సెంట్ 100% కామన్ మ్యాన్. ఇప్పుడు ఇప్పుడు బయటికి చెప్పడం కుదరదు కానీ నిన్ను బిగ్ బాస్ హౌస్ లో పోయిన తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకోండి. 0 to హీరో అంటే ఇప్పుడు హీరో కాలేదు. నేను 0 నుంచి వచ్చిన హీరో కావాలనేది నా టార్గెట్. అది అయితే బిగ్ బాస్ కు పోతే మనకు అవకాశాలు తొందరగా వస్తాయి, ఫేమ్ వస్తది, కొంత ఆర్థికంగా మనీ వస్తది. అయితే అట్లాంటి ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం మీ ఐకానిక్ డైలాగ్ కూడా చెప్పండి. హిందీ స్థాయి వాళ్ళకి అర్థం కాదు ఆ డైలాగ్ వస్తే చెప్పండి. అయితే వాస్తవంగా నేను కూడా కింది స్థాయి వాడినే. కాకపోతే చదువులో లేదు. చదువు బాగానే మంచిగా చదువుకున్నా. కాకపోతే నేను అది ఎవడో ఒకడు నాకు రాసియలేదు. ఎవడో ఇట్లా చెప్పు అని చెప్పలేదు. నేను కూడా చెప్పాలని చెప్పలేదు. ఏం చేయలేదు. అది ఆటోమేటిక్‌గా ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి మైండ్‌లో ఏదో ఒకటి క్రియేట్ అయితది భయ్యా. నేను లటకన అనేసిన అది అనుకోకుండా పబ్లిసిటీ అయిపోయింది. అదొకసారి మళ్ళీ చెప్తారా? అదేంటంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థమవుతది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి చెప్పిన. ఆ తర్వాత దానికి ముందు చాలా చెప్పిన. దాని తర్వాత కూడా చాలా చెప్పిన. మనోళ్ళు మీడియా వాళ్ళు చానా పెద్ద ప్రపంచ మేధావులు కదా! ఇది ఇటు, ఇది ఇటు కట్ చేసి తలకాయ, కాళ్ళు తలకాయలు తీసేసి పక్కకు పడేసి కోడిని వండుకుంటారు కదా! ఆ టైప్‌లో నా డైలాగ్‌ని వాడిర్రు. నేను ఇంతకుముందు నాగార్జున సార్ రోడ్డు మీద చూసా అని చెప్పాడన్నా కదా! ఏమైంది? నాగార్జున కాదు. మేనేజర్. అన్నపూర్ణ స్టూడియో మేనేజర్. నిన్ను పిలిస్తే రాలేదు. ఆ! నా దృష్టిలోకి వెళ్ళినావు. మనం పోయి అన్నపూర్ణ గేట్ ముందు కూర్చున్నాం కదా! కూర్చున్నాం కాబట్టి లోపలికి పిలిచిండు. ఎండ కొడుతుంది బాగా. చచ్చిపోతారా నాయనా ఏందని కథ ఏందనంటే ఆయన కొన్ని చెప్పిండు. నువ్వు ఆయన నువ్వు ఇంతే చెయ్యి. చేస్తున్నావు. నువ్వు చెయ్యి. కానీ ఇక్కడ చేయకు. ఇప్పుడు చేయకు. నేను రంజాన్ రంజాన్ రోజు ఇప్పుడు ఎన్ని రోజులైతుంది రంజాన్ రోజు స్టార్ట్ చేసిన. డైలీ అప్పటి నుంచి ఇప్పుడు నడుస్తూనే ఉన్నాడు. స్టార్ మా కాడ కూడా కూర్చున్నా. అన్నపూర్ణ స్టూడియో పైన కూర్చున్నా, కింద కూర్చున్నా, ఈడ కూర్చున్నా. అంతటా అక్కడక్కడ మొత్తం చేసుకుంటూ వస్తున్నా. ఆయన చెప్పి మన అన్నపూర్ణ స్టూడియో మేనేజర్ చెప్పింది ఏంటంటే ఇంకా చాలా రోజులుంది. నువ్వు ఇప్పటి నుంచి కూర్చుంటే ఎండ బాగా కొడుతున్నది. అనవసరంగా ఎండకు చచ్చిపోతావు. నీకేమన్నా అయిందనుకో ఈ అన్నపూర్ణ గేట్ కాడ కూర్చున్నాడు అయింది అని చెప్పేసి మాకు బాధన. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, బయట పబ్లిక్ మొత్తం ఆగమాగం అవుతుంది. నువ్వు ఇప్పుడు చేయమాకు అంటే నేను చాలా రోజులకు ముందే చేశాను కదా! ఇప్పుడు చేయమాకు, ఇక్కడ చేయమాకు. ఇది కేవలం ఒక బిగ్ బాస్ హౌస్ రెంట్‌కి తీసుకుంటారు. ఇక్కడ షూటింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు గానీ బిగ్ బాస్‌కి దీనికి ఏం సంబంధం లేదు. నువ్వు కేవలం నువ్విచ్చినా గానీ నువ్వు ఏదైనా షో పెట్టుకుంటుంటే మీకు కూడా కిరాయికిస్తాం. ఇది కాదు కథ. మొత్తం కథ, కర్మ, కర్త, క్రియ మొత్తం కథ, కార్ఖానం మొత్తం స్టార్మా. నువ్వు ఒక 10, 15 రోజులు ఉందనంగా స్టార్మా కాడ కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అదే స్టార్మా కాడ కూర్చుంటే నీకు పనవుతది అని చెప్పేసి చెప్పింది. ఇగ ఇక్కడ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా! బయట కూడా వస్తుంది కదా! ఇకైనా స్టార్ మా కాడికి మారుస్తా. అక్కడ మారిస్తే ఇక తాడా పేడా అనేది ఇక్కడ కేవలం 5 గంటల నుంచి 6 గంటల వరకే ఉంటున్నా కదా! ఇక ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆడనే ఉంటా ఇక. కామన్ మ్యాన్ తీసుకుంటా అంటున్నారు కదా! నిజంగానే తీసుకుంటారా? తీసుకోవాలి. అందులో ఫస్ట్ ప్రయారిటీ మనకివ్వాల. అప్లై చేసినావా మరి ఇంతవరకు? చేయలేదు, చేయాలి. అంటే ఎందుకు చేయలేదంటే మనం ఏదో ఒకటి అదేంటి ఇదేంటి పెట్టేసి అందులో ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మనం వాళ్ళు వీళ్ళు చెప్తుంటే అరే అట్లా కాదుగా ఇట్లా కాదా అట్లా అని చెప్పేసి మనకు తెలిసిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ అప్లోడ్ కావాలంటే కాదు కదా!